another thing I am advising different families nowadays. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న కుటుంబాలకు నేను చెప్పే ఇంకో సలహా ఏంటంటే, See, whenever you experience an answer to prayer, ఎప్పుడైనా ఒక ప్రార్థనకి జవాబుని మీరు అనుభవించినట్లయితే, you know, all of us have experienced that. Some difficult situation we prayed and God answered. మనందరం కూడా అటువంటి మనందరికి అనుభవాలు ఉన్నాయి. మనం ఏదైనా కష్టమైన పరిస్థితిలో వెళ్ళినప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబులు ఇచ్చాడు. Maybe a healing or maybe a shortage of money. బహుశా అది స్వస్థత కావచ్చు, ఆర్థిక సంబంధమైన సమస్యలు అధిగమించడం కావచ్చు, Looking for a house or a job or something. లేకపోతే ఒక ఇంటి కోసం వెతుకుతున్నాం, ఉద్యోగం కోసం వెతుకుతున్నాం, Or some problem with our children. లేక బిడ్డలతో సమస్యలను ఎదుర్కొంటున్నాం. And we've all experienced some answer to prayer. కాబట్టి మన ప్రార్థనకు జవాబులను మనం పొందాం. You know what you should do? అప్పుడు ఏం చేయాలో తెలుసా? You must write that in a notebook. ఒక నోటు పుస్తకంలో రాసుకోవాలి అది. Or if you have a computer, even better, write it on the computer. లేకపోతే కంప్యూటర్లో మీరు ఫీడ్ చేసుకోవచ్చు. And that is with the date. ఒక తారీఖు వేసుకొని And just 3-4 lines. ఒక 3-4 లైన్లు. This was our problem ఈ సమస్య గుండా మేము వెళ్ళాం, on so and so date. ఆ పలానా తారీఖులో We didn't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ And this రోజుల్లో. is what God did for us. దేవుడు మన కోసం ఇది చేశాడు. And He miraculously delivered us. ఎంతో అద్భుతంగా దేవుడు విడిపించాడు. And maybe 1 year later, another situation happens. బహుశా ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో పరిస్థితి వస్తుంది. And another date. And this is what happened now. And this is what God did for us. ఇంకో తారీఖుల్లో ఈ కష్టం గుండా వెళ్తే దేవుడు ఇలా విడుదల ఇచ్చాడు. It won't be a big file. అదేదో పెద్ద ఫైల్ కాదు. It may be just 10 pages after 20 years. ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక 10 పేజీలు అవుతాయి. But 10 pages of real miracles God did for your family. కానీ నీ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతాలు, నిజమైన అద్భుతాలు 10 పేజీలు ఉన్నాయి. Or 20 pages. లేకపోతే 20 పేజీలు ఉన్నాయి. With the dates. తారీఖులతో సహా. And place. ఏ స్థలంలో జరిగిందో, Exactly what happened. అసలు ఏం జరిగిందో, The problem you faced and how God delivered. అసలు నువ్వు ఎదుర్కొన్న సమస్య ఏంటి, దేవుడు ఎలా విడిపించాడు. Maybe bigger, maybe 50 pages, 100 pages. బహుశా 50 పేజీలు అవ్వచ్చు, 100 పేజీలు అవ్వచ్చు. And then 20 years later, 20 సంవత్సరాల తర్వాత when you started writing it, your children were only 2 years old. మీరు రాయటం మొదలు పెట్టినప్పుడు మీ బిడ్డలకి 2 And సంవత్సరాలు ఉండొచ్చు. now they are 22, 25. ఇప్పుడు 22, 25 సంవత్సరాలు వచ్చాయి. You must make a copy of this and give it to your children ఒక కాపీ తీసుకొని మీ బిడ్డలకి ఇవ్వండి. when they leave your home. వాళ్ళు మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు And tell them, అప్పుడు వారికి చెప్పండి, you read the stories in the Bible about what God did for people hundreds of years ago. వందల సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న ప్రజలకు దేవుడు ఏమేం చేశారో మీరు చదివారు. Now here is another book of testimonies of what God did in your lifetime. నీవు జీవిస్తున్న ఈ దినాల్లోనే దేవుడు చేసిన అద్భుతాలు ఇదిగో చదువు. So that they realize the God who did those miracles in the Bible is alive today. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే బైబిల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా జీవిస్తున్నాడు. All of you must keep a book like that and give it to your children 20 years later. మీరందరూ కూడా ఒక పుస్తకం ఆ విధంగా పెట్టుకుని 20 సంవత్సరాల తర్వాత మీ బిడ్డలకి So that ఇవ్వండి. they will have faith in a God who does miracles today. అప్పుడు ఈ రోజు కూడా అద్భుతాలు చేస్తున్న దేవుని మీద వారికి విశ్వాసం ఉంటుంది. And even if you have not made such a book, if you can remember the past, please write down at least the year what God did at different ఒకవేళ times. ఇప్పటికే పుస్తకం మీకు లేకపోయినా గతంలో ఏదైతే దేవుడు చేశాడో అవన్నీ గుర్తుపెట్టుకొని రాసుకోండి. Isn't it wonderful that the Bible has written about the wonderful things God did? నిజంగా బైబిల్ ఎంతో అద్భుతం కదా, దేవుడు చేసిన అద్భుతాలను అందులో రాశారు. Bible is not full of commandments and promises. బైబిల్లో నిండా ఆజ్ఞలు అను వాగ్దానాలే కాదు ఉంది. But wonderful promises what God did for Daniel when he was thrown in the lion's den. కాబట్టి దానియేలు సింహభూమిలో వేయబడినప్పుడు దేవుడు ఏం చేశాడో అద్భుతం రాయబడి ఉంది. What Shadrach, Meshach and Abednego when they were thrown into the fire. షడ్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడి ఉంది. God did for the Israelites when they came to the Red Sea. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడి ఉంది. And so many stories. ఎన్నో కథలు ఉన్నాయి బైబిల్లో. What God did for the apostle Paul when some people wanted to kill him. అపోస్తలుడైన పౌలును కొంతమంది చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేశాడో రాయబడి ఉంది. And after that your little book what God did for you in different times in your life. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో నీవన్నీ ఒక పుస్తకంలో రాసుకొని, that will be a great strengthening of faith to people, to your children. అది నీ బిడ్డల్లో గొప్ప విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. In the Old Testament, God told the Israelites, you must keep on telling your children about how I delivered your ancestors from Egypt. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని ఏ విధంగా విడిపించాను అది మీ పిల్లలకు చెప్తూ ఉండాలి. That is the Passover feast. అదే పస్కా పండుగ. Every year they had to celebrate it. ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగను జరుపుకోవాలి. Every year the Lord said the oldest son must ask the father, what is the meaning of this? ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠుడైన కుమారుడు తండ్రిని అడగాలి, ఎందుకు మనం ఈ పండుగ And జరుపుకుంటున్నాం. the father has to say, our ancestors were in Egypt and
God delivered us. అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్తాడు, మన పూర్వీకులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా విడిపించాడు. And next year, Passover feast, ఆ తర్వాత మరలా పస్కా పండుగ వస్తుంది. again the son has to ask, మరలా కుమారుడు అడగాలి, Daddy, what does this mean? ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నావు ఇది? 20 years, every year he has to ask the 20 question. సంవత్సరాల ఆ బిడ్డ ప్రతి సంవత్సరం అడుగుతూ ఉండాలి. Because God wanted to drill it in the hearts of children, grandchildren, everybody, what I have done for you in the past. కాబట్టి నేను మీ గతంలో ఏదైతే చేశానో దాన్ని మీ బిడ్డల్లోనూ మీ మనవళ్ళలోనూ అది హృదయాల్లో చొప్పించాలి. You read that in Exodus chapter 12. నిర్గమకాండం 12లో మీరు దాన్ని చదువుతారు. So we have to do that with our children also. మన బిడ్డల విషయంలో కూడా మనం అదే విధంగా చేయాలి. Tell them what God did for us. దేవుడు మన కోసం ఏదైతే చేశాడో దాన్ని చెప్పాలి. Your own personal family experience. మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో. That will help them to have faith in times of difficulty. కాబట్టి వాళ్ళు కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అది సహాయపడుతుంది. And thus you can encourage them that we can also live a heavenly life on this earth. ఆ విధంగా వారిని మనం ప్రోత్సహించొచ్చు. ఈ భూలోకంలో మనం కూడా పరలోకపు జీవితాన్ని జీవించొచ్చు. We can tell them the God who lived in Daniel's time is the same God today. దానియేలు సమయంలో ఏదైతే దేవుడు ఉన్నాడో అదే దేవుడు ఇప్పటికీ జీవిస్తున్నాడు. The God who lived in Moses' time is the same God today. మోషే సమయంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు ఇప్పుడు జీవిస్తున్నాడు. And the God who lived in Paul's and Peter's time is the same God today. పౌలు పేతురు సమయంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే ఇప్పుడు ఉన్నాడు. They did not fear. వాళ్ళు భయపడలేదు. Shadrach, Meshach and Abednego said, even if God does not deliver us from the fire, we will still not bow down to your idols. షడ్రకు మెషకు అబేద్నెగో చెప్పారు, మా దేవుడు మమ్మల్ని విడిపించిపోయినా సరే మేమైతే నీకు మొక్కమని చెప్పారు. To teach our children about such stories of bravery. మన బిడ్డలకు అటువంటి ధైర్యంతో కూడిన సాహసంతో కూడిన కథలు చెప్పాలి. And then in the last 2000 years there are many stories of godly men and women who also faced so many things. గత 2000 సంవత్సరంలో మనం చూసినట్లయితే ఎంతో మంది దైవజనురాళ్ళు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళారు. And there are many stories written about them. వారి గురించి అనేక కథనాలు ఉన్నాయి. And if you can pick up some of those stories, you can read that to your children also. అలాంటి జీవిత చరిత్రలు మీరు ఏమైనా తీసుకొని మీ బిడ్డలకు నేర్పించవచ్చు, చెప్పొచ్చు. How all the apostles were killed. అపోస్తలులందరూ ఏ విధంగా చంపబడ్డారు. How they did not give up their faith. ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. And if you are an older person, మీరు పెద్దవాళ్ళు అయి ఉన్నట్లయితే, and you have grandchildren, మీకు మనవళ్ళు ఉన్నట్లయితే, you must start teaching your grandchildren also. కాబట్టి మీ మనవళ్ళకు మనవరాళ్ళకు కూడా బోధించాలి. We have to, generation after generation, we must teach our children and grandchildren that the God of the Bible is living today. తరము తర్వాత తరము ప్రతి తరం వారికి మనం బైబిల్లో ఉన్న దేవుడు ఇప్పుడు జీవిస్తున్నాడు అని మనం రుజువు చేయాలి, చెప్పాలి. That is why in all of our homes we must teach the Bible to our children. అందుకే మన కుటుంబాలన్నింటిలో కూడా మన బిడ్డలకు మనం బైబిల్ నేర్పించాలి. My wife and I taught the Bible to our children from the earliest age. నేను, నా భార్య, నా పిల్లలు బాగా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే బైబిల్ చెప్పడం ప్రారంభించాం. From a small age we told them, ask Jesus to come into your heart. ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు అని నేర్పించాం. I gave them a Bible with pictures and I said, read this. బొమ్మలు ఉన్న బైబిల్ ఇచ్చి చదవమని చెప్పాను. And I would ask them questions when we were sitting at the dining table. మేము భోజనానికి కూర్చున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని బైబిల్కి సంబంధించి. What did you read today? మీరు ఈ రోజు ఏం చదివారు? Tell me some story. చెప్పండి, మీరు చదివింది ఏదైనా I చెప్పండి. would ask them some questions. అప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని. Easy questions. సులభమైన ప్రశ్నలు. Like, what is the name of Jesus' mother? యేసు యొక్క తల్లి పేరేంటి? Little things. చిన్న And విషయాలు. then little more difficult things. ఆ తర్వాత కొంచెం కష్టమైన విషయాలు. And then like that they had an interest to read the Bible. ఆ విధంగా వాళ్ళు బైబిల్ చదవడానికి ఆసక్తిని కలిగి ఉండేవారు. And by the time they were 18 years old, all my 4 sons, నా నలుగురు కుమారులకు కూడా 18 సంవత్సరాలు వచ్చేసరికి they all left home to go to college. వాళ్ళందరూ కాలేజీలో చదువుకోవడానికి ఇంటిని విడిచిపెట్టి And వెళ్ళిపోయారు. by that time they all knew the Bible. ఆ సమయానికల్లా వాళ్ళందరికీ కూడా బైబిల్ తెలిసింది. And that is what helped them later on in life. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో అదే ఉపయోగపడింది. And your children will also one day leave your home and go. కాబట్టి నీ బిడ్డలు కూడా ఒకానొక రోజు మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తారు. They are not going to live with you forever. జీవితాంతం వాళ్ళు మీతోనే ఉండరు. When you look at your children, remember this child is not going to live in my home forever. కాబట్టి మీ బిడ్డను మీరు చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బిడ్డ శాశ్వత కాలం నాతోనే ఉండడు. One day he or she will grow up and go away. ఒకానొక రోజు అతడు కానీ ఆమె కానీ పెరిగి పెద్దవాళ్ళై నా ఇంటిని విడిచిపెట్టి వెళ్తారు. Before he goes, he must be born again. వాళ్ళు నా ఇంటిని విడిచిపెట్టక మునిపే వాళ్ళు తిరిగి జన్మించాలి. He must be baptized. వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి. And he must know the Bible. వాళ్ళు బైబిల్ని తెలుసుకోవాలి. He must have faith in God. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. Then
I have prepared that son or daughter for the world. అప్పుడు ఆ కుమారుణ్ణి కుమార్తెను లోకంలోకి వెళ్ళటానికి మనం సిద్ధపరిచాం. Otherwise, I have just given them food and clothing and an education. లేనట్లయితే ఏదో ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి ఏదో చదువు చెప్పించినంత మాత్రాన That even the atheists do that for their children. నాస్తికులు కూడా వాళ్ళ పిల్లలకు అదే చేస్తారు. I'm sorry to say that many parents don't teach their children the scriptures. విశ్వాసులైన తల్లిదండ్రులు అనేక మంది వాళ్ళ పిల్లలకు లేఖనాలను బోధించట్లేదు. నేను ఎంతో చింతిస్తూ చెప్తున్నాను. They say we send the children to Sunday school. మేము పిల్లల్ని సండే స్కూల్ కి పంపించామని చెప్తారు. Sunday school is good, but that is not the place for them to study the Bible. సండే స్కూల్ మంచిదే, కానీ బైబిల్ను చదవటానికి వాళ్ళకి అది కాదు స్థలం. The study of the Bible must be in the home. బైబిల్ చదవటం అనేది ఇంట్లో నేర్పించాలి పిల్లలకు. Sunday school is for children whose parents are not believers. సండే స్కూల్ ఎలాంటి పిల్లలకంటే అవిశ్వాసులైన తల్లిదండ్రులు కలిగి ఉన్న పిల్లలకు. Our children can also go there. మన బిడ్డలు కూడా వెళ్ళొచ్చు. But that is not the place for them to read the Bible. కానీ వాళ్ళు బైబిల్ చదువుకోవటానికి నేర్చుకోవటానికి అది కాదు వేదిక. Fathers and mothers must teach their children. తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలి.